ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ గల మా నాయన, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలు నాయన తమ నోటితో నిన్ను ఘనంగా స్తుతించిరి, ఆరాధించిరి, నిన్ను ఘనపరిచిరి. వారికి రావాల్సినటువంటి మేలులు దీవెనలు మెండుగా కుమ్మరించమని, ఆదరించమని, కనికరించమని ఇప్పుడు నాయన నీ దాసుడు నీ వాక్యాన్ని వినిపించబోతుండగా అయ్యా నీ వాక్యపు వెలుగును నాయన మా మీద కుమ్మరించు తండ్రి. ఈ నూతన గృహము ప్రారంభోత్సవ సమయంలో ప్రభా నీ దేవదూతలను ప్రభా ఇక్కడికి పంపించండి నాయన. మీరు మా మధ్యకు రండి నాయన. అయ్యా గృహాన్ని సంపూర్ణంగా ఆశీర్వదించే నిమిత్తమైన దాసుల ద్వారా మాట్లాడండి. వాక్యాన్ని ప్రభా మరి అర్థమయ్యే రీతిలో బోధించుటకు నీ దాసుని నోటిని బూరగా వాడుకొని అయా చెప్పబడిన కొద్ది మాటలైన ప్రభా వారి హృదయాలలో నాటబడి అవి బ్రతుకు దినములన్నీ నాయన జీర్ణించుకొని బ్రతుకులాగున అయా వారు వాక్యాన్ని అనుసరించి జీవించలాగున, ప్రార్థన జీవితము కలిగి జీవించలాగున కార్యమును జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మీ గొప్పనైనటువంటి శక్తిని, ఆత్మను, బలాన్ని నీ దాసుని మీద కుమ్మరించి అయ్యా వాక్యంతో మాట్లాడమని అడుగుతున్నాం. వాక్యం ద్వారా హెచ్చరించమని అడుగుతున్నాం. వాక్యాన్ని వారి హృదయాలలోకి నడిపించమని అడుగుతున్నాం. వాక్యాన్ని వెలుగు చేత నింపి ప్రభా నీ బిడ్డలకు అందరికీ మారు మనసు రక్షణ దయచే ప్రభా. ఏ ఒక్కరునైనా ఈ లోకం విడిచి వెళ్ళే లోపుగా నాయన అయ్యా మారు మనసు లేకుండా పరలోక రాజ్యం వెళ్ళరని వాక్యం సెలవిస్తుంది. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టం లేదని వాక్యం సెలవిస్తుంది. అందు నిమిత్తమై ప్రభా ఇక్కడ ఉన్నటువంటి అయా నీ బిడ్డలందరితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల్లో ఉన్నటువంటి బిడ్డలందరితో పాటు కూడా నాయన అందరూ నిత్య రాజ్యంలో నిన్ను కలుసుకునేదానికి ప్రభా మారు మనసు రక్షణ వారికి దయచేయమని, అయా సంపూర్ణ రక్షణ దయచేయమని, పరలోక రాజ్యానికి వారికి అర్హులుగా చేయమని, ఆది నుంచి అంతం వరకు నడిపించి కాపాడమని నజరేయుడైన యేసయ్య నామములో, శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.